అందరికీ నమస్కారం అండి. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్ని. ఈరోజు మన కరుణాకర్, శివశక్తి కరుణాకర్ వారి బ్రాండమ్ అంబాసిడర్ మరిదండి, మరి నత్తిగాడు నత్తోడు విజయ్ కుమార్ మన హిందూ శంకరావణ సభ చూసి ఏదో నొప్పి అయిందంట. సో ఆ నొప్పి ఏందో తెలుసుకుందాం రండి. మళ్ళీ ఆ నొప్పికి జాలం లోషన్ అంటించి మనకి సరి చేద్దాం. సరేనా? చలో వీడియోలో మొదలు వెళ్దాం. క్రీస్తు వారి పేరట మీకు శుభములు కలుగును గాక. శ్రీకృష్ణుడి నామంపు నీకు శుభములు కలుగును గాక. చల్లరా ముందులో చెప్పు. జిల్లాలో హైందవ శంఖారావం అంటూ ఒక కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ నిర్వహించడం మీ అందరికీ తెలియనిది కాదు. ఆ కార్యక్రమం అంతా హైందవ సమాజాన్ని చైతన్యవంతం చేసుకోవడానికి విశ్వ హిందూ పరిషత్ వారు ఏర్పాటు చేసుకున్నారు. ఒరే నత్తోడా విజయ్ కుమార, ఏంట్రా నీ బాధ? హిందూ చైతన్యవంతం, హైందవ చైతన్యవంతం సభ చేసుకోకూడదేనరా? ఏమి క్రైస్తవులు ఒకటి చేసుకోవాలా? హైందవ శంకరావణ సంఘం సభ చేసినందుకు నీకేంద్రా నొప్పి? చల్లరా ముందు చెప్పు. ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది కానీ, అక్కడ మాట్లాడిన వక్తలు కానీ, ఆ పండితులు కానీ హైందవ సమాజాన్ని పురికొల్పుకుంటూ, మేల్కొల్పుకుంటూ హైందవ సమాజంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు, వ్యతిరేక అనుకూల ప్రతి పరిస్థితిని వారు మాట్లాడారు. ఇదంతా హైందవ సమాజాన్ని మేల్కొల్పడానికి చేర్చుకున్న ఒక కార్యక్రమంగా వారు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ సంగతి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ కార్యక్రమంలో ఒకరి నుండి ఒక మాట వెలువడింది. అదే హైందవ సంస్కృతి, హిందూ సంస్కృతి ఏర్పడి ఎంతకాలమైందని. ఈరోజు మన భారతదేశంలో ఈ భారతదేశ ప్రజలందరినీ మభ్యపెట్టే కొన్ని మాటలు హైందవ సమాజంలో ఎక్కువ వినబడుతూ ఉంటాయి. ఒరే నత్తోడా విజయ్ కుమార, హైందవ పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? దాని గురించి ఒక మాట వినపడింది నీకు? ఇది సనాతన ధర్మం రా, దీనికి ఆది లేదు, అంతం లేదురా. సనాతన ధర్మం పుట్టింది మా గ్రంథాల ప్రకారం సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగం రా. మా గ్రంథాల ప్రకారం. మీ గ్రంథాల ప్రకారం ఏంట్రా? బైబిల్ ప్రకారం ఇప్పుడే కదా సృష్టి ఆరంభమైంది. 5000 సంవత్సరాల కింద మీ యెహోవా గారు సృష్టించడానికి రాసుకున్నారు కదా. ఆ రాసుకున్న దాంట్లోన మొదట ఆది కాండంలోనే ఎన్నో తప్పులు ఉన్నాయి, ఎన్నో వివక్షాలు ఉన్నాయి. అవునా కాదు? వాడు ఏదో యెహోవా గారు పరిశుద్ధాత్మలో రాయించాడంట చెప్తున్నారు. అందులో ఏం రాయించాడు? ఆది కాండంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాను. అవునా కదా? మరి తర్వాత ఏం చెప్పాడు? నక్షత్రాలు సృష్టించాడు. పెద్ద జ్యోతినేమో పగటి వీలడానికి, చిన్న జ్యోతి ఏమో రాత్రి వీలడానికి అని చెప్పాడు. చంద్రుడు రాత్రి వెళ్తాడు, సూర్యుడు పగలు వెళ్తాడని చెప్పాడు. మన నక్షత్రాలు ఎందుకు సృష్టించాడు చెప్పలేదు కదా బైబిల్లో. ఏం నీ దేవునికి తెలియదు కదా? నీ దేవునికి నీకే తెలియదు. అవును కదా? చల్లరా అందరూ చెప్పు. ఇది సనాతన ధర్మం అని, ఇది లక్షల సంవత్సరాల నాటి ధర్మం అని, దీనికి ప్రారంభం అంటూ ఏమీ లేదని, ఎవరో ఒకరి నుండి ప్రారంభమైంది కాదని, యేసుక్రీస్తు నుండి క్రైస్తవ్యం, మహమ్మద్ నుండి ఇస్లాం, బుద్ధుని నుండి బౌద్ధం, హిందూ మతం అయితే ఒక వ్యక్తి నుండి ఏర్పడింది కాదని, ఇది సనాతన ధర్మం. దీనికి సనాతన ధర్మంకి ఆది లేదు, అంతం లేదురా. లక్షలాది సంవత్సరాలు దీనికి హిస్టరీ ఉంది, ఇతిహాసం ఉంది. నీ బైబిల్ సంగతి ఏంట్రా? బౌద్ధిజం, గౌతమ్ బుద్ధుడు అనే పేరు ఎక్కడదా? గౌతమ్ బుద్ధుడు ఎక్కడ పుట్టాడు రా? సనాతన ధర్మంలోనే పుట్టాడు కదా. సనాతన ధర్మంలో పుట్టిన తర్వాత బౌద్ధిజం ఒక మతం వచ్చింది. బౌద్ధిజం అయిన తర్వాతనే మీ యేసు కూడా పుట్టాడు కదరా. ముందు బౌద్ధిజం వచ్చింది కదా మతం. ఒప్పుకుంటావా దీనికి? బుద్ధుడు ఎక్కడి నుంచి పుట్టాడు? సనాతన ధర్మం నుండి పుట్టాడు కదా. మనకి పంచాంగం శాస్త్రం చెప్పింది మన సనాతన ధర్మం పండితుడే కదా. వీడు అయితే సన్యాసి అవుతాడు, లేకపోతే గొప్ప రాజు అవుతాడు. ఇంకసి మరి ఎవరు చెప్పాడు పంచాంగం? ఆ బ్రాహ్మణులే కదా. మళ్ళీ బౌద్ధిజం పుట్టిన తర్వాత మీకు క్రైస్తవం వచ్చింది, మీ యేసుగాడు వచ్చాడు. మీ యేసుగాడు ఇంకొక ప్రవర్త వస్తాడు, నాకు నేను వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళడమే మంచిది అని తన శిష్యులకు చెప్పిన తర్వాత
వేరే ప్రవర్త వచ్చిన తర్వాత మీకు మొత్తం అని చెప్పిన ఒక వచనం పట్టుకుని ఈ ఖురాన్లో మొహమ్మద్ నేనే ఆ ప్రవర్తన చెప్పుకేసి నేనే ఆఖరి ప్రవర్తన చెప్పుకున్నాడు. వాళ్ళు చాలా హుషారు కదా వాళ్ళు, అవునా కదరా? క్రైస్తవం పుట్టిన తర్వాత 400-500 సంవత్సరాల తర్వాత ఇస్లాం వచ్చింది. నీకు తెలియదు ఏమరా హిస్టరీ? తెలుసుకోరా నత్తోడా, విజయ్ కుమారా, తెలుసుకోరా. నీకేం నొప్పి అయిందిరా? హైందవ సంఘరాన్ని చేసింటే సభ చేసినందుకు వాళ్ళ చైతన్యవంతం అవుతుందని బుగులు పుట్టింది అయింది నీకు. ఏదో ఈ సభకి 1,00,000-2,000 మంది వస్తారనుకో మేము అంచనా వేసాము, కానీ 8 లక్షల మంది వచ్చారా. అందుకు నీకు భయం పుట్టిందేమో కదా, చింత అయింది. వాగురా, ఇంకా ముందు ఏం వాగుతావు వాగు. మరి ఇది ఎంతవరకు నిజమని ఎవరు ఆలోచించరు. దీనిని పట్టుకునే మాది లక్షల సంవత్సరాల నాటి ధర్మం అంటూ వారికి వారే అతిశయోక్తులు పలుకుతూ ఉంటారు, డప్పాలు కొట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ దేశంలో వెలిసిన మతాలన్నీ నిన్నకాక మొన్నటివి, మాదే పురాతనమైనది సనాతనమైనది అంటూ మాట్లాడుతూ ఉంటారు. నత్తోడా, నీకు తెలీదా? సరేరా, నీ క్రైస్తవము ఇజ్రాయెల్ పుట్టిందని బైబిల్లో రాసింది, అవునా కాదా? మళ్ళీ ఖురాన్ ఎక్కడ పుట్టింది? అరబ్బీ దేశంలో పుట్టిందని అరబ్బీలోనే ఉంది ఖురాన్. నమాజ్ కూడా వాళ్ళు రోజు 5 సార్లు అరబ్బీ భాషలోనే చేస్తున్నారు, అవునా కదా? మళ్ళీ బౌద్ధిజం భారతదేశంలో పుట్టిందని నీకు తెలుసు, అందరికీ తెలుసు. సనాతన ధర్మం భారతదేశంలో పుట్టింది కదా, ఎక్కడ పుట్టింది మనం చెప్పురా? దానికి ఒక హిస్టరీ ఉంటుంది కదా. సనాతన ధర్మం ఎక్కడ పుట్టింది చెప్పురా నత్తోడా. నీకు బైబిల్ అంటూ ఇజ్రాయెల్ పుట్టిందని క్లియర్గా బైబిల్లో ఉంది కదా, మన దేశంలో పుట్టలేదు కదా అది. ఖురాన్ ఎక్కడ పుట్టింది? అరబ్బీ కంట్రీలో పుట్టింది, అవునా కదా? ఏంద్రా ఇంత తెలుసుకునేసి మళ్ళీ నీకేం అంటే నీకు 8 లక్షల మంది ఏకమయ్యారు కదా హైందవులు. హైందవంలో చైతన్యం వస్తుంది కదా, వీళ్ళందరూ ఏకమైతే మా గతి ఏంటి? ఈ బ్రిటిష్ లంజ కొడుకుల్ని ఎలాగైతే వెళ్ళగొట్టామో అలాగే మీ పాస్టర్ని మీ క్రైస్తవుల్ని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టే సమయం వస్తుంది తమ్మి, అర్థమైందా? నత్తోడా చెప్పురా, ముందేం చెప్తావు చెప్పు. ఇటు గూగుల్లో మీరు సెర్చ్ చేయండి, లేదా చరిత్రను ఆధారం చేసుకుని చరిత్రను ఒకవేళ పరిశీలిస్తే నిజానికి హిందూ మతం అనేది క్రీస్తుకు పూర్వం 2500 సంవత్సరాల క్రితం నుండి మాత్రమే ఇది ఉంది అని కొన్ని లెక్కల ప్రకారంగా చెప్పచ్చు. కాదురా నత్తోడా, నువ్వే అంటున్నావు క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల కింద ఈ సనాతన ధర్మం వచ్చిందని కొన్ని లెక్కల ప్రకారం చెప్పవచ్చు అని చెప్తున్నావు. అట్లా కాదు కదరా, హిస్టారికల్ ప్రూఫ్ కావాలి కదరా. ఈ సమయంలో పుట్టింది నీ బైబిల్ అంటే 2000 సంవత్సరాల కింద మీ యేసు గారు వచ్చాడు, అవునా కదా? 2000 సంవత్సరాల కింద ఎవరున్నారు? యెహోవా దేవుడు ఉన్నాడు. వాడు ఉన్నాడో లేదో తెలీదు. ఒక క్లారిటీ కావాలి కదా, లెక్కల ప్రకారం చెప్పవచ్చు అంటే ఎట్లా చెప్తారు నువ్వు? ఇప్పుడు ప్రతి దేశంలోనే ఎక్కడ తవ్వినా శిలాజాలు దొరుకుతున్నాయి. శ్రీకృష్ణునివి, పరమాత్ముడివి, ఆంజనేయ స్వామి, ప్రతి ఒక్క శిలా శాసనాలు దొరుకుతున్నారా? పోనీ ఒక్క చోట తోగిన చోట మీ యేసుగారిని బొమ్మ చూపించగలవా? ఈ బ్రిటిష్ నా కొడుకులు మా దేశంకి వచ్చి క్రిస్టియానిటీని పెంచారు, అవునా కాదా? ఏది చెప్పినా క్లారిటీగా చెప్పురా. కొన్ని లెక్కల ప్రకారం చెప్పవచ్చు అని చెప్తూ ఉంటారా? చెప్పరా, వాకు ముందే మాకు వాకు. ఇది చరిత్ర చెబుతున్న నిజం. అయితే దీనిని బలపరుస్తూ ఎందరో పండితులు వారి మాటల్లో కానీ వారి రాత్రల్లో కానీ ఇప్పటికీ హిందూ మతం అనేది ఏర్పడి కేవలం 5000 సంవత్సరాలు సుమారు అని మాట్లాడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ హైందవ శంకారావంలో ఒక స్వామీజీ ఎవరో మాట్లాడుతూ ఏమన్నాడు ఒకసారి, ఆ మాటలు కూడా మనం విందాం. ఒకసారి మీరు వినగలిగితే అతడు మాట్లాడినది వాస్తవమే అనిపించింది నాకు. ఇప్పటికీ 5125 సంవత్సరాలు మన హిందూ సింధు సంస్కృతికి, ఇప్పటికీ 5125 సంవత్సరాలు మన హిందూ సింధు సంస్కృతికి. అటువంటి హిందువులందరూ కూడా హిందూ దేశానికి వస్తే చాలు, ఇక్కడ ఒక దేవలోకము అనేటువంటిది ఇప్పటికీ కూడా ఎంతోమంది యూరోపియన్స్ చెప్తూ ఉంటారు. అటువంటి హిందూ రాష్ట్రంలో మనమంతా పుట్టామంటే మన భాగ్యం అత్యంత అద్భుతమైనటువంటి భాగ్యం మనకు. మనమంతా హిందువులము, దైవ భక్తులు మనమందరూ కూడా. ఆ జనమేజయుడు అయిన తర్వాత మనమందరూ కూడా ఈ ఒక లెక్క మనకు 5125 సంవత్సరాలు మనకు. ఉగాది అంటేనే మనకి అదే హ్యాపీ న్యూ ఇయర్. మనకు 5125 సంవత్సరాలు మనకని
ఉగాది అంటేనే మనకి అదే హ్యాపీ న్యూ ఇయర్ మనకు. సింధు సంస్కృతి ఏర్పడి 5125 సంవత్సరాలు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అవును, నిజం. హిందూ ఒరే నత్తోడా, ఆయన ఎవరో చెప్పాడు కదా 5,000 సంవత్సరాల కింద అని చెప్పాడు కదా. ఆయనకి సరిగ్గా చరిత్ర గురించి తెలియకుండా చెప్పిండొచ్చురా. దాన్ని నిజం అంటున్నావు అంటే నీ గ్రంథాల కింద, నీ గ్రంథాలు పుట్టిన తర్వాత పుట్టామని చెప్తున్నావా? సరేరా, నీ బైబిల్ పుట్టి నీ యెహోవా గాడు సృష్టిని చేసి ఎన్ని ఏళ్ళని చెప్పరా. బైబిల్లో డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఎక్కడుందిరా చెప్పరా. అదిగో 2000 సంవత్సరాల కింద వచ్చిన కదరా. మా గ్రంథాన్ని చూసి కాపీ పెట్టుకుని రాసుకున్న బైబిలే కదరా అది. 2000 సంవత్సరాల కింద పూర్వం చెప్పారు. క్రీస్తుపూర్వం, క్రీస్తు శకం. క్రీస్తుపూర్వం ఎన్నేళ్ళైందిరా, డేట్ కావాలి కదా దానికి. నీ బైబిల్ పుట్టి ఎన్నేళ్ళైంది. మీ యెహోవా దగ్గర సృష్టించాడు. ఆదాం కూడా 800 సంవత్సరాలు బతికాడని బైబిల్లో రాశాడు. మళ్ళీ భూమి పుట్టి, ఇది ప్రపంచం పుట్టి, ఆదాం కూడా పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది కరెక్ట్ లెక్క ఏడుందిరా. డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడుందిరా? అందులో డేట్ ఎక్కడ రాయించాడా మీ యెహోవాకి? ఎందుకురా మీ యెహోవాకి డేట్లు తెలీదా? రాయచాలని పోని వాడు యెహోవా అంటూ సైకోగాడు, వానికి తెలియదులే. మళ్ళీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత వాడని రాయాలి కదా బైబిల్లోనా. యేసుక్రీస్తు నేను పుట్టిన తేదీ ఇది అనికేసి వాని పుట్టిన డేట్ కూడా లేదు కదరా. 2000 సంవత్సరాలు ఎలా నమ్మాలి దాన్ని? ఈ బ్రిటిష్ నా కొడుకు ప్రపంచం అంతా వెళ్ళి ప్రపంచాన్ని అంతా తన గుప్పెట్లో పెట్టుకుని తాను రాసిందే వేదమని నా కొడుకు చేసింది ఇది క్రీస్తుపూర్వం, క్రీస్తు శకం. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి 2014లో అది కొట్టి పడేసింది. అది నీకు తెలుసు కదా. ఎందుకు కొట్టి పడేసిందిరా ఐక్యరాజ్య సమితి? ఒకవేళ వాడు యేసు కూడా పుట్టే ఉంటే నిజంగా చరిత్రలో ఐక్యరాజ్య సమితి ఎందుకు కొట్టేసింది? మరి దానికి మీరు ఏం చేశారా? నిరూపించారా? మళ్ళా లేదు కదా. ఐక్యరాజ్య సమితి కొట్టేసిందని ఇది శుద్ధ అబద్ధమని. ఇప్పుడు ఏం చేశారు? సామాన్య శకం ముందు అని చేశారు. తెలుసు కదరా నీకు నత్తోడా. చెప్పరా, ముందేం చెప్తావు చెప్పు. మతం ఏర్పడి హిందూ సంస్కృతి ప్రారంభమై నేటికి 5000 సంవత్సరాలు పైబడి తప్ప ఇది లక్షల సంవత్సరాల నాటి ధర్మం కాదని, సనాతనమైనదో పురాతనమైనదో కాదని, అన్ని మతాల వలె హిందూ ధర్మం కూడా ఏర్పడిందని మనం ఆలోచించాలి. ఇక క్రైస్తవ్యం గురించి ఆలోచిస్తే క్రైస్తవ్యం అనేది క్రీస్తు నుండి ఆరంభమైన మతం కాదు. అసలు క్రైస్తవ్యం మతమే కాదు, ఇది మార్గం. ఏంటన్నా తోడా, క్రైస్తవ మతం కాదా? అరే క్రైస్తవ మతం అనే బైబిల్లోనే ఉంది కదరా. మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇది మతం అని రాశాడు, ఇస్లాం మతం అని రాశాడు, హిందూ మతం అని రాశాడు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తప్పు చేశాను? బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియదని చెబుతున్నాను ఇండైరెక్ట్గా. ఏంటరా మా బాబాసాహెబ్ అంబేద్కర్నే అవమానిస్తున్నావా? మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన దాన్ని నీవు తిరస్కరిస్తున్నావు అంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశ సంవిధానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తూ ఇలాంటి దేశం శాసనం చేస్తున్నావు అంటే నిన్ను ఏం చేయాలరా? అంటే దానికి క్రీస్తు బైబిల్కి క్రీస్తు నుండి ప్రారంభమైంది అని నువ్వే చెప్తున్నావు. చెప్పరా, ముందేం చెప్తావు చెప్పు. ప్రారంభం నుండి ఏదైతే దేవుడు ప్రజలలోనికి తన ఆలోచనలను, ఉద్దేశాలను ధర్మముగా లేదా మార్గముగా మరి ప్రవేశింపజేస్తూ వచ్చాడో దానిలోనివే అప్పటి కాలానికి అవసరమైన విషయాలు అదే క్రీస్తు ద్వారా ఈ ప్రపంచవ్యాప్తం చేయబడింది. అంతకుముందు క్రీస్తు రాకముందు ఒక జనాంగానికే పరిమితమైన ఈ మార్గము ప్రపంచవ్యాప్తం క్రీస్తు ద్వారా చేయబడింది తప్ప క్రీస్తు ద్వారా ప్రారంభమైనది కాదు క్రైస్తవ్యం. అంతకుముందు ఏ జనాంగానికి ఏ గ్రంథమైతే ఉందో నేడున్న క్రైస్తవ్యానికి కూడా ఆ గ్రంథంతో పాటు యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు రాసి ఇచ్చిన ఆజ్ఞలు, ఆ ఆలోచనలు, శాసనాలు, పద్ధతులు, ఇంకా ఉన్నతమైన ఆలోచనలు కాలానుగుణంగా ఇంకా ఇవ్వబడ్డాయి తప్ప మరి ముందున్న మార్గమే నేటికి మరి అనుసరించబడుతుంది. దీనిని బట్టి చెప్పాలంటే దేవుడు ప్రారంభం నుండి ఏ మార్గాన్ని అయితే ప్రజల్లోనికి వెళ్ళాలి, ప్రపంచవ్యాప్తం అవ్వాలని ఆలోచించాడో ఆ మార్గమే నేడు క్రైస్తవులు అనుసరిస్తున్న మార్గం. ఇప్పుడు చెప్పండి. ఓరేనా తోడా, ఏం చెప్పావురా? క్రీస్తు ఉంటూ ముందు ఉందని చెప్పావు కదా మీ దేవుడు. మార్గం అని చెప్పి ఏం మార్గం రా? మీ యెహోవా గాడు ఏ మార్గం చూపించాడు రా ప్రజలకి? ఒక జనాంగానికే నేను దేవుడని వాడే చెప్పుకున్నాడు. క్రీస్తు వచ్చి ప్రపంచం మొత్తం చెప్పని చెప్పాడు. ఏం చెప్తారా? పోన్రా, నీ యెహోవా ఏం మార్గం చూపించాడు? ఏం శాసనాలు ఉన్నవి అనేవి?
ఏం ధర్మశాస్త్రం ఉంది చెప్పురా నత్తుడా. ఆ కాలానికి అంటే నీ యెహోవానికి బుద్ధి లేదా, నాగరికత తెలీదా? జనాలకి జబ్బు ఇస్తున్నప్పుడు ఏం 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 చెప్పాడు వాడు? ఒక కన్య పెళ్ళి అయిన తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ నైట్ శోభనం చేసుకున్న రోజు ఆ ఆడపిల్లకి పెళ్లి కూతురికి రక్తం రాకపోతే రాళ్లతో కొట్టి చంపాలని ఆజ్ఞ ఇచ్చాడురా. వాడేట దేవుడురా, నీవు అలా చేస్తావేమరా ఇప్పుడు? మళ్ళీ ఏం చెప్పాడు వాడు ఓనానికి ఏం చెప్పాడు? వదిన వాళ్ళ అన్న చచ్చిపోతుంటే ఏం చెప్పాడు? వదినతో పోయి సెక్స్ చేసి పిల్లల్ని పుట్టిరా అని చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు. వాడు సెక్స్ చేస్తూ చేస్తూ ఆలోచించి ఈ సంతానము నాది కాలేదు కదా, మా అన్న సంతానం అవుతుందని వాడు వీర్యాన్ని బయట వేసినంటే మీ యెహోవా దేవుడు కూడా చూసుకుంటూ కూర్చున్నాడు. వాడు సెక్స్ చేసేది, వాడు సెక్స్ చేస్తుంటే చూస్తూ కూర్చున్నాడు. వాడు వీర్యం బయట వేయగానే మీ యెహోవా దేవుడు ఏం చేశాడురా? ఏం ఓనాన్, నేను మీ వదిన పూకులో వీర్యమే ఇసుకేసి పిల్లల్ని పుట్టేయమంటే నువ్వు బయటికి వెళ్తావు, నా మాటని తిరస్కరిస్తావు అనేసి వాడిని కూడా చంపేశాడు. ఇలాంటి దుర్మార్గుడు దేవుడు ఎలా అవుతాడురా? చెప్పండి ప్రజలారా మీరే, ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు దేవుడు అవుతాడా? కామెంట్ల రూపంలో తెలియజేయండి. చెప్పరా నత్తుడా, ముందేం చెప్తావు చెప్పు. ఏది సనాతనమైనది, ఏది పురాతనమైనది, ఏది వేల సంవత్సరాల నాటిది ఒకసారి ఆలోచించండి. భారతదేశంలో వెలిసిన పోండ్రా నత్తుడా, నువ్వు చెప్పు. ఏది సనాతనమైనది, ఏది పురాతనమైనది నువ్వు చెప్పురా. నీ బైబిల్ పుట్టి ఎన్ని అయింది నీవనే చెప్పురా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పురా. ఇన్ని సంవత్సరాలు అయింది ఆధారాలు ఉన్నాయని చూపించరా. ఊరికి ఎందుకు ఆగుతారా? శంకరామ సైంధవ శంకరామంలో ఎవరో చెప్పిన మాట పెట్టుకుని దీనికి ఒక వీడియో చేస్తున్నావు నువ్వు. నీకు నొప్పి తగిలిందిరా. వీళ్ళంతా ఏకమైందంటే మా గతి ఏంటి? బ్రిటిష్ వాళ్ళని తన్ని తోలినట్లు మిమ్మల్ని తన్ని తోలుతాం. అర్థమైందా? చెప్పురా, ముందేం చెప్తున్నా తోడ చెప్పు. కట్టుకథలకు కల్పిత కథలకు ఆద్యం తోసి వాటికి వత్తమిచ్చి బలమిచ్చి వారే మెజారిటీ అని ఈరోజు సమాజంలో ఇది సనాతనమైనది, లక్షల సంవత్సరాల నాటిది అంటున్నారు. కానీ హిందూ ధర్మం లక్షల సంవత్సరాల నాటిది కాదని, అది కేవలం 5,000 సంవత్సరాల నాటిదే అని ఇందు మూలంగా మీకు మరొక్కసారి వారిని బట్టి తెలియజేస్తూ ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడును అలాగే మరణానంతరం మహాలోకానికి చేరేవారిగా మీరు ఉండాలని కోరుతూ, క్రైస్తవ్యం మతం కాదని, ఇదొక మార్గమని, పాపములను తొలగించి మనిషిని పరిశుద్ధునిగా చేసే ఉన్నతమైన మార్గమని ఇందు మూలంగా తెలియజేస్తూ, వారిని తోడా అంటే ఇది సనాతన ధర్మం కాదా? కేవలం 5,000 సంవత్సరాల కిందటిగా ఎవరు చెప్పాడా నీకు? ఆయన చెప్పింది సింధు నాగరికత ఏర్పడిందని చెప్పిందిరా. ఇది ధర్మం సనాతన ధర్మం రా. ప్రపంచం మొత్తం సనాతన ధర్మమే ఉండేదిరా. ఈ యహూదులు ఇజ్రాయెల్లో ఉంటారు కదా, మీ యెహోవా దేవుడు ఇజ్రాయెల్ వాళ్ళకే దేవుడు. మీ యెహోవా చెప్పిన మాటలన్నీ, బైబిల్లో చెప్పిన మాటలన్నీ వాళ్ళు పాటించలేదురా. ఏ దేశానికి వెళ్ళి ఆక్రమించుకోలేదు, వేరే దేశాలకు వెళ్ళి తమ మతాన్ని ప్రచారం చేయలేదు. నా కొడుకులు వాళ్ళ మతాన్ని కాపీ కొట్టుకొని ఇజ్రాయెల్ వాళ్ళు యహూదీ వాళ్ళ మజబు, మీ యేసుగాడే ఒక యహూదీ కదరా. మీ యేసుగాడే యహూదీ మతంలో పుట్టాడని ఒక బైబిల్లో రాసింది కదా. వాళ్ళు యహూదీ వాళ్ళ మా గ్రంథాన్ని మీరు కాపీ కొట్టుకుని క్రైస్తవాన్ని ఒక మతం పుట్టించుకుని, నా కొడుకుల్లారా దేశాలన్నీ తిరిగి తిరిగి ఎంతో మందిని నరహత్య చేసి, బెదిరించి, బలవంతంగా మత మార్పిడి చేసి రక్త చరిత్ర సృష్టించారు కదా ప్రపంచం మొత్తము. ఆ బ్రిటిష్ లంజా కొడుకులు మా భారతదేశానికి ఎందుకు వచ్చారా చెప్పురా. ఆ బ్రిటిష్ లంజా కొడుకులు మా భారతదేశానికి ఎందుకు వచ్చారు? దోచుకోవడానికే కదరా. ఇప్పుడు మీరు దోచుకుంటున్నారా? అమాయక ప్రజలు ఇది మార్గము లౌడ లస్తుందని చెప్పి వాళ్ళని దోచుకుంటున్నారా? ఇప్పుడు బ్రిటిష్లు దోచుకున్నట్లా వాళ్ళని మత మార్పిడి చేసి మార్గం అని చెప్పి వాళ్ళు కష్టపడిన డబ్బుల్లోన 10%, 20%, 25% డబ్బుల్ని దోచుకుని దొంగ నా కొడుకులరా మీరు పాస్టర్లు. నా కొడుకులారా మిమ్మల్ని ఈ దేశం నుండి పంపించే సమయం ఆసనమైంది. ప్రేక్షకులందరికీ హెచ్చరిక, ఇలాంటి పాస్టర్లు నమ్మకూడదని విజ్ఞప్తి. చూస్తూనే ఉండండి భారత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్ని. మరీ కలుసుకుందాం తర్వాత వీడియోలో. జై హింద్, వందే మాతరం, భారత్ మాత కీ జై.